Right. Next lesson, historical development of physical education. సో వ్యాయామ విద్యలో చారిత్రాత్మక అభివృద్ధి. సో ప్రీవియస్గా మనకి సిలబస్లో మీకు ఆల్రెడీ వీడియోస్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ప్రాచీన భారతదేశంలో వ్యాయామ విద్య చరిత్ర అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. ప్రీవియస్ డిఎస్సీలు అన్నింటిలో కూడా అదే కాన్సెప్ట్ ఉండేది ఫిజికల్ ఎడ్యుకేషన్ పుట్టినప్పటి నుంచి. హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏన్షియంట్ ఇండియా కింద మనకి వేదకాలంతో ప్రారంభమై ఇతిహాస కాలం, చరిత్ర కాలం, నలందా కాలం, రాజపుత్రుల కాలం, ముస్లిం కాలం, బ్రిటిష్ కాలంగా విభజించి మన వ్యాయామిత చరిత్రను చదివే వాళ్ళము. ఆల్రెడీ ఆ వీడియోస్ అన్ని చేస్తున్నాను. ఈ కొత్త సిలబస్ రాకముందు మనకి అవి ఉండేవి. అయితే ఈ కొత్త సిలబస్ రాకముందు ఉన్న వీడియోస్ ఎన్ని ఏంటంటే అది ఎవరు చదవాలి? ఓన్లీ పీఈటీ వాళ్ళు మాత్రమే చదవాల్సి ఉంటుంది. పీడీ వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు. అయితే ప్రీవియస్ గా వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ వేదిక్ పీరియడ్, ఎపిక్ పీరియడ్, హిస్టరీ పీరియడ్, నలందా పీరియడ్ అండ్ నెక్స్ట్ వచ్చి రాజపుత్రులు, ముస్లిం పీరియడ్, ఇవన్నీ కూడా యూసిడి పీఈటీ పోస్ట్ చదివేలో అది చదవాలి. స్కూల్ అసిస్టెంట్లు అది చదవాల్సిన అవసరం లేదు. మీకు సిలబస్ లో హిస్టారికల్ డెవలప్మెంట్, ఇండియన్ హిస్టరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ను, భారతదేశంలో వ్యాయామిత చరిత్రను 5 కాలాలుగా విభజించి 5 కాలాల గురించి వివరించడం జరిగింది. ఆ 5 కాలాలను మీకు సిలబస్ లో క్లియర్ కట్ గా విత్ నేమ్స్ తో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆ ప్రీవియస్ హిస్టరీ చదవకూడదు, ఈ హిస్టరీ మాత్రమే చదవండి. సో దీంట్లో ఏ కాలాలు ఉన్నాయి, ఏ కాలంలో ఏ విధంగా వ్యాయామ విద్య అభివృద్ధి చెందింది, ఏ కాలంలో ఏ వ్యాయామ విద్య కృత్యాలు వచ్చాయనేది తెలుసుకోవాలి. సో అందులో భాగంగా హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మనం 5 స్టేజెస్ చూద్దాం, లేక 5 కాలాలు చూద్దాం. వాటిలో ఫస్ట్ వన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే తెలుగులో సింధు లోయ నాగరికత లేదా సింధు నాగరికత కాలం. సింధు నాగరికత కాలంలో వ్యాయామ విద్య యొక్క అభివృద్ధి గురించి తెలియజేసేదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది మొట్టమొదటిగా జరిగినటువంటి కాలం. తర్వాత మనకు జరిగింది ఏంటంటే వేదిక్ పీరియడ్. రెండవ కాలం పేరు వేదిక్ పీరియడ్, తెలుగులో వేద కాలము. తర్వాత వచ్చిన కాలం వచ్చేసరికి ఎర్లీ హిందూ పీరియడ్. ఎర్లీ హిందూ పీరియడ్ అంటే ఎర్లీ అంటే ముందుగా, ప్రాచీనంలో జరిగింది. సో ప్రాచీన హిందూ కాలము. ఎర్లీ హిందూ తర్వాత ప్రాచీనం తర్వాత లేటర్ హిందూ పీరియడ్. లేటర్ హిందూ పీరియడ్ అంటే ఆధునిక హిందూ కాలము. ప్రాచీన హిందూ కాలము, ఆధునిక హిందూ కాలము. నెక్స్ట్ 5వ పీరియడ్ వచ్చేసరికి మిడివల్ పీరియడ్. మిడివల్ పీరియడ్ అంటే తెలుగులో మధ్యయుగ కాలము. ఇలా 5 కాలాలుగా భారతదేశంలో వ్యాయామ చరిత్రను తెలియజేయడం జరిగింది. ఇదే 5 కాలాలను మీకు సిలబస్ పేపర్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. రైట్, ఒకసారి కాలాల పేరు చెప్పండి సార్. ఫస్ట్ వన్ పలుకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, పలకాలి క్లియర్ గా. సెకండ్ వన్ వేదిక్ పీరియడ్. రైట్, థర్డ్ వన్ ఎర్లీ హిందూ పీరియడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ లేటర్ హిందూ పీరియడ్. 5వ చెప్పు మిడివల్ పీరియడ్. తెలుగులో ఒకసారి చెప్పండి. సింధు లోయ నాగరికత కాలము లేక సింధు నాగరికత కాలము. పలకాల నీకోసమే మళ్ళీ చెప్తున్నాను. రెండో చెప్పు. వేదిక్ పీరియడ్ అంటే వేద కాలము, తర్వాత ప్రాచీన హిందూ కాలము, తర్వాత ఆధునిక హిందూ కాలము, తర్వాత మధ్యయుగ కాలముగా విభజించబడడం జరిగింది. ఇంకోటి గమనించారా, ఈ వేదిక్ పీరియడ్ రైట్, ఈ వేదిక్ పీరియడ్ కన్నా ముందు జరిగిందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కదా. యాక్చువల్గా ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మరొక పేరే ప్రీ వేదిక్ పీరియడ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మరొక పేరు ప్రీ వేదిక్ పీరియడ్. ప్రీ అంటే ఏంటి? ముందుగా. దేనికన్నా ముందుగా? వేద కాలానికన్నా ముందుగా జరిగిన కాలం కాబట్టి దీన్ని వేద కాలం యొక్క ముందు కాలంగా పిలుస్తాము. ప్రీ వేదిక్ పీరియడ్ అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్. వేదిక కాలం ముందు జరిగింది కాబట్టి ప్రీ వేదిక్ పీరియడ్, తర్వాత వేదిక్ పీరియడ్. సో సింపుల్ గా 2 వేదికలు, ఒకటి ప్రీ వేదిక్, రెండోది వేదిక్. తర్వాత 2 హిందువులు, ఒకటి ఎర్లీ హిందూ, రెండోది లేటర్ హిందూ. అదేం కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డెడ్ ఈజీ. వేదిక్ కన్నా ముందు జరిగింది ప్రీ వేదిక్, తర్వాత వేదిక్ పీరియడ్. తర్వాత హిందూలో 2, ఎర్లీ హిందూ, లేటర్ హిందూ అయిపోయా. 5వది ఎందుకు మిగిలింది? మిడివల్ పీరియడ్, మధ్యయుగ కాలము. సో ఇదే బిట్ డైరెక్ట్ గా ప్రీ వేదిక్ పీరియడ్ అని ఎవరిని పిలుస్తారు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్రీ వేదిక్ నథింగ్ బట్ వేద కాలం కన్నా ముందు జరిగినటువంటి కాలమే. మీకు ప్రాచీన భారతదేశ చరిత్ర చెప్పినప్పుడు ప్రీవియస్ సిలబస్ లో అసలు ఏ కాలంతో మొదలయ్యేది? మనకి సిలబస్ లో వేద కాలంతో మొదలయ్యేది.
కానీ దీనికన్నా ముందుగానే, వేదకాలం కన్నా ముందుగానే అడ్వాన్స్ టెక్నాలజీలో జరిగినటువంటి కాలమే సింధు నాగరికత కాలము. ఆ నాగరికత కాలంలో ఏ విధంగా వ్యాయామ కృత్యాలు ఉన్నాయి, మన వ్యాయామానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్మాణాలు చేపట్టారు, ఆ నిర్మాణాల పేర్లు ఏంటి, ఏ నిర్మాణాల్లో ఎటువంటి కృత్యాలు నిర్వహిస్తారనే దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ముందు ఈ 5 కాలాలు వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడం ఒక పాయింట్. సెకండ్ పాయింట్ అంటే ఏ కాలం ఏ ఇయర్ లో జరిగింది అనేది కాన్సెప్ట్. సో ఏ కాలం ఏ ఇయర్ లో జరిగిందో తెలియాలంటే ఇక్కడ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మొన్న తెలంగాణ డిఎస్ లో రీసెంట్ గా జరిగినటువంటి తెలంగాణ డిఎస్ లో ఇయర్స్ అడగటం జరిగింది. ఒకసారి ఇయర్స్ చూడండి. ఫ్రమ్ ఇండస్ సివిలైజేషన్ వ్యాలీ స్టార్టెడ్ ఫ్రమ్ 3250 బీసీ టు 2500 బీసీ. 3250 బీసీ నుంచి 2500 బీసీ వరకు జరిగిన కాలమే సింధు నాగరికత కాలము. మీకు చాలా సార్లు చెప్పాను, చాలా కాన్సెప్ట్ లో బీసీ ఎల్లప్పుడు కూడా తగ్గుతూ వస్తూ జీరోకు రావాలి, ఏడి ఎల్లప్పుడు పెరుగుతూ పోవాలి. అందులో భాగంగా 3250 బీసీ నుంచి 2500 బీసీ వరకు జరిగిన కాలం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. తర్వాత 2500 బీసీ నుంచి 600 బీసీ వరకు జరిగిన కాలం వేదకాలము. 2500 బీసీ నుంచి 600 బీసీ వరకు జరిగిన కాలం మొత్తం ఏమన్నాం వేదకాలము. అదేవిధంగా ఎర్లీ హిందూ పీరియడ్ వచ్చేసరికి 600 బీసీ నుంచి 320 ఏడి. ఇక్కడ ఏడి స్టార్ట్ అయింది సార్, ఇప్పుడు మనం ఏడీలో ఉన్నాం, ఓకేనా. ఏడి స్టార్ట్ అయింది, 320 ఏడి వరకు జరిగింది. ఆ 320 ఏడి నుంచి 1000 ఏడి 1000 సంవత్సరాల వరకు కూడా, అంటే మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. 2025 కన్నా ముందు 1000 సంవత్సరాల దాకా అంటే ఏంటి, మనకన్నా ముందు గట్టిగా ఒక 1000, ఒక తర్వాత 1125 కాలాలు, 1000 సంవత్సరాల కన్నా ముందు జరిగినటువంటి కాలమే లేటర్ హిందూ పీరియడ్ అవుతుంది. సో 320 ఏడి నుంచి 1000 ఏడి వరకు. తర్వాత మిడియల్ పీరియడ్ వచ్చేసరికి 1000 ఏడి నుంచి 1757 ఏడి 1757 సంవత్సరం వరకు జరిగిన కాలాన్ని మిడియల్ పీరియడ్ అంటారు. మరి 1757 తర్వాత ఏం వచ్చింది, మళ్ళీ బ్రిటిష్ పీరియడ్ వచ్చింది అప్ టు 1947 వరకు. అది కూడా సిలబస్ లో మెన్షన్ చేశాడు. కానీ దీన్ని మనం ప్రాచీన భారతదేశం చరిత్రగా గుర్తుపెట్టుకుంటాం. ఈ మిడియల్ పీరియడ్ తర్వాత జరిగిన కాలమే బ్రిటిష్ కాలం అప్ టు 1947. అది కూడా మీకు సిలబస్ లో మెన్షన్ చేశాడు. హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్రిటిష్ పీరియడ్ బిఫోర్ 1947 అని, ఆఫ్టర్ 1947 డెవలప్మెంట్ అని చూద్దాం. ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అది కూడా పర్టికులర్ గా క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తాను, అది కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ గురించి ప్రీవియస్ వీడియోస్ లో మనం బ్రిటిష్ పీరియడ్ అంటే ఏంటి, బిఫోర్ ఇండిపెండెన్స్ లో ఏమేమి జరిగింది, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఏమి వచ్చినాయి అన్ని ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము. కానీ ఇది కొత్త సిలబస్ లో మెన్షన్ చేసిన కాబట్టి అదే టాపిక్ ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, ఆ వరుస క్రమంలో చదువుకోండి. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అడిగేది ఇయర్స్ అడిగే అవకాశం ఉంది. ఆ ఇయర్స్ ఒకసారి చెప్పండి. 3250 3250 బీసీ నుంచి 2500 బీసీ. తర్వాత పలకాలే 2500 బీసీ నుంచి 600 బీసీ. తర్వాత 600 బీసీ నుంచి 320 ఏడి. సో బీసీ తగ్గాలి, ఏడి పెరగాలి. సో 320 నుంచి 1000 ఏడి వరకు అది జరిగింది. 1000 నుంచి 1757 వరకు మిడియల్ పీరియడ్ మధ్యయుగ కాలం జరగడం జరిగింది. ఇది ఇంట్రడక్షన్. నువ్వు చదవబోయేది ఏంటంటే ఏ కాలంలో ఏ విధంగా వ్యాయామ చరిత్ర అభివృద్ధి జరిగిందో చూద్దాము. రైట్, ఫస్ట్ వన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో తెలుగులో చెప్పండి, సింధు నాగరికత. సింధు నాగరికత కాలము లేదా సింధు లోయ నాగరికతలో, సింధు లోయ కాలంలో లేక సింధు నాగరికత కాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి. సో మళ్ళీ ఇప్పుడు చూడకుండా మీరు చెప్పాలి, ఇయర్ ఎప్పుడు జరిగింది ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు దాకా చెప్పారు కదా, ఇయర్ చూడకుండా చెప్పాలి. ఎప్పుడు 3250 బీసీనా ఏడీనా, బీసీ. బీసీ నుంచి ఎక్కడికి, ఎక్కడి వరకు 2500 బీసీ. గుర్తుపెట్టుకున్నావు కదా. ఇప్పుడు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ ఏంటో మాట్లాడాలి. రైట్. సో మీకు ఈజీగా ఉండటం కోసం ఆల్ఫాబెట్స్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఫస్ట్ పాయింట్ ఇక్కడ అడగడానికి అవకాశం ఉన్న పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ ముందుగానే చెప్పుకున్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మరొక పేరు ఇట్ ఈస్ ఏ ప్రీ వేదిక్ పీరియడ్. ఆల్రెడీ మాట్లాడుకున్నాం సార్, ఇట్ ఈస్ ఏ ప్రీ వేదిక్ పీరియడ్. ఇది వేద కాలానికి పూర్వంగా జరిగినటువంటి కాలము, లేక వేద కాలానికన్నా ముందుగా జరిగినటువంటి కాలము. ఎలా ఉంటదంటే ఈ కాలం యొక్క అభివృద్ధి, ఇప్పుడు మనం అడ్వాన్స్ టెక్నాలజీలో బతుకుతున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీలు ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద మనకి డ్రైనేజీ సిస్టమ్స్ కానీ, తర్వాత అండర్ గ్రౌండ్ ట్రైన్ సిస్టమ్ కానీ, అండర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కానీ, ఇంత టెక్నాలజీ ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఇవేమి లేని కాలంలో అదే అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో ఏర్పాటు చేసి అడ్వాన్స్ టెక్నాలజీ కాలంలో
బతికినటువంటి కాలమే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికత కాలంలో అంత అడ్వాన్స్ టెక్నాలజీ జరిగింది సార్. ఆ అడ్వాన్స్ టెక్నాలజీలో భాగంగా ప్రజల జీవితం కాదు మనకి ఇక్కడ కావాల్సింది, వ్యాయామ విద్యలో ఏ అభివృద్ధి జరిగిందని చూడాలి. అయితే ఇది వేదకాలం కన్నా ముందు జరిగింది కాబట్టి ప్రీ వేదిక్ పీరియడ్ అంటాం ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం. ద objectives of physical education is achieved through daily routine activities. The next వచ్చేసరికి games, sports and amusements. The objectives of physical education is achieved through the daily routine activities, games, sports and amusements. ఇప్పుడు ఈ కాలంలో వ్యాయామ విద్య ఉందా లేదా? ఉంది కాబట్టి చదువుతున్నాం, లేకపోతే చరిత్రలో మనం చదవాల్సిన అవసరం లేదు. సో వ్యాయామ విద్య ఉంది. అయితే ఈ కాలంలో వ్యాయామ విద్య యొక్క లక్ష్యాలను వేటి ద్వారా వాళ్ళు పొందేవారు, లేక వ్యాయామ విద్య యొక్క లక్ష్యాలను వేటి ద్వారా వాళ్ళు సాధించేవారు అనేది అడుగుతారు ఇక్కడ. అంటే లేదు సింపుల్ గా వ్యాయామ విద్య కార్యక్రమాలను ఏ కార్యక్రమాలు పాల్గొంటున్నారో వాళ్ళు నిర్వహించుకుంటారని అడుగుతాడు. అంటే ఈ కాలంలో వ్యాయామ విద్య అంటే ఏంటి? డైలీ రొటీన్ యాక్టివిటీస్, రోజువారి పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసేవి, ఆ రోజువారి పనులే వ్యాయామ విద్యలో భాగంగా చేసేవారు. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో పాల్గొనేవాళ్ళు. అమ్యూజ్మెంట్స్ అంటే వినోద కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాలు పలకండి, రోజువారీ కార్యక్రమాలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఈ కాలంలో వ్యాయామ విద్య యొక్క లక్ష్యాలను సాధించేవారు. అంటే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ లో భాగంగా చేసేవారు అని చెప్పడమే ఈ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఒకవేళ డైరెక్ట్ గా క్వశ్చన్ అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దేని ద్వారా సాధించారని అడగొచ్చు. లేదా ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈస్ అబ్టైన్డ్ త్రూ ది డైలీ రొటీన్ యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్ అండ్ అమ్యూజ్మెంట్స్ అని ఇచ్చి ఇలా ఏ కాలంలో వీటి యొక్క లక్ష్యాలను సాధించేవారు అని అడిగితే మీరేం చెప్పాలి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పాలి. ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా యాక్టివిటీస్ లోకి వెళ్ళిపోతాం. ఈ కాలంలో ఏ యాక్టివిటీస్ ఉన్నాయి? ఈ కాలమే కాదు, తర్వాత రాబోయేటువంటి వేద కాలంలో కానీ, ఎర్లీ హిందూ కానీ, లేటర్ హిందూ కానీ అన్నింటిలో కూడా ఓన్లీ యాక్టివిటీసే ఉన్నాయి. డెడ్ ఈజీ కాన్సెప్ట్ ఇది. ఆ యాక్టివిటీస్ అన్నింటినీ ఏ యాక్టివిటీస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు ఈజీగా మీకు ఉండటం కోసం ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏ నుంచి ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఆల్ఫాబెట్స్ ప్రకారం చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోండి. అందులో భాగంగా మనకి ఈ కాలంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ లో ఒకటి యానిమల్ ఫైటింగ్. A for animal fighting. So animal fighting is the pastime activity in this period. Animal fighting is the pastime activity in this period. అంటే సింపుల్ గా ఈ కాలంలో యానిమల్ ఫైటింగ్, జంతువుల మధ్య పోటీలు ఉండేవి. అంతేగాని యానిమల్ ఫైటింగ్ అనే పర్టికులర్ యాక్టివిటీ ఆ యాక్టివిటీ అని ఏం లేదు. సింపుల్ గా జనరల్ కోసం డైరెక్ట్ గా ఈ కాలంలో యానిమల్ ఫైటింగ్ అనేది ఉంటుంది, లేదా యానిమల్ ఫైటింగ్ జరిగేది. అలాగే బి ఫర్ బాక్సింగ్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి? బాక్సింగ్. బాక్సింగ్ is practiced, లేదా బాక్సింగ్ is practiced by the Indus Valley civilization. సో ఇది బాక్సింగ్ కూడా వీళ్ళు తెలుసుకునేవారు, లేదా బాక్సింగ్ కూడా ఈ కాలంలో ఉండేది, లేదా ప్రాక్టీస్డ్ బై ది పీపుల్. సో సింపుల్ గా ఈ కాలంలో యానిమల్ ఫైటింగ్ ఉంది మరియు బాక్సింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే వీటికి పర్టికులర్ గా యానిమల్ ఫైటింగ్ కానీ బాక్సింగ్ కానీ పర్టికులర్ గా పాయింట్స్ మీద అడగడానికి అవకాశం లేనటువంటి పాయింట్స్ ఉన్నాయి. జస్ట్ ఏ కృత్యాలు ఉన్నాయి మాత్రం చదువుకోండి. యానిమల్ ఫైటింగ్ ఉంది, బాక్సింగ్ ఉంది. The next very important question, sir. They use dice and balls and marbles. The important question abhi. They use dice, balls and marbles for the games. అంటే ఈ కాలంలో ఆటలు ఆడటానికి డైస్ అంటే ఏంటి? పాచికలు. డైస్ అంటే ఏంటి? పాచికలు. మనం పాచికలు ఆడతాం కదా, లేదా చింతపిక్కలు ఆడతాం కదా, ఆ చింతపిక్కల పాచికలు అనుకుందాం. సో దే యూజ్ డైస్ అండ్ బాల్స్ అండ్ మార్బుల్స్ ఫర్ ది గేమ్స్. ఆటలు ఆడటానికి ఈ కాలంలో డైస్, పాచికలు మరియు బాల్స్ మరియు మార్బుల్స్, పాలరాతులు ఉపయోగించి, పాలరాతి నథింగ్ బట్ ఏంటంటే ఏదైనా ఒక రాయి ప్రాంతాన్ని ఉపయోగించి దాని మీద ఆటలు ఆడేవాళ్ళని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. సో వీటిని ఉపయోగించి ఆటలు ఆడేవారు. సో ఈ కాలంలో ఆటలు ఆడటానికి ఏం ఉపయోగిస్తారని అడగొచ్చు, లేక డైస్, బాల్స్ అండ్ మార్బుల్స్ ఉపయోగించి ఆటలు ఏ కాలంలో ఆడారు అని అడగొచ్చు. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దెన్ నెక్స్ట్ ఇదే డైస్ మీద క్వశ్చన్ అడిగితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. డైస్, ప్లేయింగ్ డైస్ ఇస్ ద వెరీ పాపులర్ యాక్టివిటీ. ఇది క్వశ్చన్ అనమాట. వెరీ పాపులర్ యాక్టివిటీ. ప్లేయింగ్ డైస్ ఇస్ ద వెరీ పాపులర్ యాక్టివిటీ ఇన్ దిస్ పీరియడ్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో సింధు నాగరికత కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి క్రీడ ఏది అని అడిగితే అప్పుడు డైస్ చెప్పండి.
అంటే యానిమల్ ఫైటింగ్ ఉంది, బాక్సింగ్ ఉంది, డైస్ ఉంది, తర్వాత డాన్సింగ్ ఉంది, బాక్సింగ్ ఉంది, డైస్ ఉంది, తర్వాత డాన్సింగ్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. కానీ వీటిలో పాపులర్ ఏది? ప్లేయింగ్ డైస్. సో ప్లేయింగ్ డైస్ ఇస్ ద వెరీ పాపులర్ యాక్టివిటీ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది క్వశ్చన్ అనమాట. సింధు నాగరికత కాలంలో ప్రాచుర్యం పొందినటువంటి క్రీడ ఏది? డైస్, పాచికలు ఆడటము. అలాగే అదే డైస్ మీద ఇంకో క్వశ్చన్ సార్. మోస్ట్ ప్రాబబ్లీ ద డైస్ వాజ్ ప్లేడ్ అలాంగ్ విత్ ది బోర్డ్ గేమ్స్. మోస్ట్ ప్రాబబ్లీ ద డైస్ వాజ్ ప్లేడ్ విత్ అలాంగ్ విత్ బోర్డ్ గేమ్స్. అంటే ఈ డైస్ లేక పాచికలను బోర్డు గేమ్స్ తో సమానంగా ఆడేవారు. బోర్డు గేమ్స్ అంటే లైక్ చెస్, ఈ విధంగా బోర్డ్స్ పైన ఆడతాం కదా, అటువంటి బోర్డు గేమ్ తో సమానంగా ఈ డైస్ ను ఆడేవారు అని చెప్పారనమాట. సో ఈ విధంగా డైస్ మీద 3 క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఆటలు ఆడడానికి ఉపయోగించేది డైస్, వెరీ పాపులర్ యాక్టివిటీ డైస్, బోర్డు గేమ్స్ తో సమానంగా ఈక్వల్ గా ఆడేటువంటి గేమ్ డైస్. సో ఇది డైస్ మీద వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డాన్సింగ్. నెక్స్ట్ ఫర్ డాన్సింగ్. డాన్సింగ్ పర్టికులర్లీ కమ్యూనిటీ డాన్సింగ్. డాన్సింగ్ లో కూడా పర్టికులర్లీ కమ్యూనిటీ డాన్సింగ్ ఇస్ ద వెరీ ఫేవరెట్ రిక్రియేషన్ యాక్టివిటీ. ఇది క్వశ్చన్ సార్. డాన్సింగ్ ఇస్ ది ఫేవరెట్ రిక్రియేషన్ యాక్టివిటీ. ఇలా అడిగే అవకాశం ఉంది. డాన్సింగ్ ఉంది, డాన్సింగ్ లో కూడా కమ్యూనిటీ డాన్సింగ్. ఏ డాన్సింగ్? కమ్యూనిటీ డాన్సింగ్. ఈ కమ్యూనిటీ డాన్సింగ్ అనేది ఫేవరెట్ రిక్రియేషన్ యాక్టివిటీగా ఈ కాలంలో పొందుపరచడం జరిగింది. సో క్లారిటీగా ఉండండి. డైస్ ఉందా లేదా? డాన్సింగ్ ఉందా లేదా? డైస్ ఏ యాక్టివిటీ? పాపులర్ యాక్టివిటీ. డాన్సింగ్ ఏ యాక్టివిటీ? ఫేవరెట్ రిక్రియేషన్ యాక్టివిటీ. అది తేడా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఆ పాయింట్ ఏమైనా వస్తుంది. ఇప్పుడు చెప్పు, పాపులర్ యాక్టివిటీ ఎవరు? డైస్. ఓకేనా? ఫేవరెట్ రిక్రియేషన్ యాక్టివిటీ ఎవరు? డాన్సింగ్. డాన్సింగ్ కూడా ఏ డాన్సింగ్? కమ్యూనిటీ డాన్సింగ్. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. అంతేగాని డైస్ డాన్సింగ్ అది కాదు. అది ఉంటది, కానీ అక్కడ అడిగేది పర్టికులర్ గా ఏ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. పాపులర్ యాక్టివిటీ ఎవరు? డైస్. అండ్ ఫేవరెట్ రిక్రియేషన్ యాక్టివిటీ ఎవరు? డాన్సింగ్. సో ఈ విధంగా డాన్సింగ్ పర్టికులర్లీ కమ్యూనిటీ డాన్సింగ్ ఇస్ ద వెరీ ఫేవరెట్ రిక్రియేషన్ యాక్టివిటీ డ్యూరింగ్ ది ఇండస్ సివిలైజేషన్ వ్యాలీ. సింధు నాగరికత జరుగుతున్నప్పుడు బాగా ఇష్టమైనటువంటి వినోదాత్మక కృత్యం ఏంటి అని అడిగినప్పుడు డాన్సింగ్ అని చెప్పాలి. డాన్సింగ్ లో కూడా కమ్యూనిటీ డాన్సింగ్ అని చెప్పాలి. ఇదే డాన్సింగ్ మీద లింకప్ పాయింట్ కూడా చెప్తాను సార్. ఏ డాన్సింగ్ బేబీ గర్ల్, a statue of dancing baby girl is available in the Indus Civilization Valley during the Mohenjo-daro. అంటే సింధు నాగరికత కాలం జరుగుతున్న సందర్భంలో మొహంజాదారో కాలంలో, సింధు నాగరికత కాలంలో మొహంజాదారో కాలంలో అక్కడ డాన్సింగ్ ఆడేటువంటి ఒక బాలిక యొక్క విగ్రహం తర్వాత కాలంలో తవ్వకాల్లో దొరకడం జరిగింది. ఆ దొరికినటువంటి ఆ విగ్రహాన్ని ఇప్పుడు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం లో పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి? డాన్సింగ్ బేబీ గర్ల్ విగ్రహం ఎవరి కాలంలో దొరికిందంటే మొహంజాదారో కాలంలో జరిగింది. అది ఏ కాలం? సింధు నాగరికత కాలంలో దొరికింది. అదే విధంగా ఇప్పుడు ఎక్కడున్నది? ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం లో అది పొందుపరచడం జరిగింది. సో ఇది డాన్సింగ్ మీద అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. ద నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఏంటంటే క్లారిటీ కినండి సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. ద ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ that is happened during the Indus Civilization Valley is to construct the great baths. The important and interesting things are happened during the Indus Civilization Valley is to construct the great bath. అంటే ఈ సింధు నాగరికత కాలంలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశం ఏదైనా ఉంది అంటే అక్కడ పెద్ద పెద్ద స్నానపు గదులను నిర్మించుకోవటమే ఈ సింధు నాగరికత కాలంలో జరిగినటువంటి ఒక ప్రత్యేకత. సో సింధు నాగరికతలో ఇంకో ప్రత్యేకత అంటే పెద్ద పెద్ద స్నానపు గదులు ఏర్పాటు చేసుకోవటం. గ్రేట్ బాత్స్ అని గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద స్నానపు గదులు గ్రేట్ బాత్స్ ను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో అయితే జాగ్రత్తగా సార్, ఈ గ్రేట్ బాత్స్ అంటే పెద్ద పెద్ద స్నానపు గదులు ఏవైతే ఉన్నాయో, లైక్ ఇప్పుడు మనం మోటార్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఆ స్విమ్మింగ్ పూల్ టైప్ అనమాట. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ అన్నాం, అప్పుడు గ్రేట్ బాత్ అంటాం. సో ఇది డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగితే ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశం ఏంటంటే గ్రేట్ బాత్ అని చెప్పండి.
లైక్ ఇట్ ఈస్ ఏ స్విమ్మింగ్ పూల్ ఇన్ మోడర్న్ టెక్నాలజీ. మన మోడర్న్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ పోలి ఉంటుంది. అంటే ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్ కొలతలు ఎలా ఉన్నాయో అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి గ్రేట్ బాత్ లేక స్విమ్మింగ్ పూల్ యొక్క కొలతలు ఏంటని అడిగినప్పుడు సెకండ్ పాయింట్ ఉంది. ఈ గ్రేట్ బాత్ అని స్విమ్మింగ్ పూల్ అంటాం. దీని యొక్క కొలతలో సరికి 60 మీటర్స్ బై 36 మీటర్స్ అని రాసి వచ్చాడు అనమాట. 60 ఇంటూ 36 మీటర్స్ అంటే 60 మీటర్ల పొడవుతో 36 మీటర్ల వెడల్పుతో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించే వాళ్ళు వాటిని గ్రేట్ బాత్స్ అని పిలిచేవటం జరిగేది. సో ఆ కాలంలో గ్రేట్ బాత్ యొక్క మెజర్మెంట్ అంతా 60 మీటర్స్ ఇంటూ 36 మీటర్స్. ముందు ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆ గ్రేట్ బాత్ యొక్క మెజర్మెంట్ ఎంత అనేది పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రేట్ బాత్ ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీలో ఉన్నటువంటి దేని పోలి ఉంది? స్విమ్మింగ్ పూల్ పోలి ఉంది. కాబట్టి వెంటనే మన మోడర్న్ టెక్నాలజీ లేక మోడర్న్ స్విమ్మింగ్ పూల్ ఈ మోడర్న్ స్విమ్మింగ్ పూల్ యొక్క మెజర్మెంట్ ఎంత? ఇప్పుడు మనం పర్టికులర్ ఉపయోగిస్తున్నటువంటి మోడర్న్ స్విమ్మింగ్ పూల్ యొక్క మెజర్మెంట్ ఎంత? 18 మీటర్స్ ఇంటూ 7 మీటర్స్ ఇంటూ 2.5 మీటర్స్. ఆ కాలంలో గ్రేట్ బాత్ యొక్క మెజర్మెంట్ అది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ యొక్క మెజర్మెంట్ ఎంత? 18 మీటర్స్ ఇంటూ 7 మీటర్స్ ఇంటూ 2.5 మీటర్స్. అంటే 18 మీటర్స్ యొక్క లెంత్ తో 7 మీటర్స్ విడ్త్ తో అండ్ లోపల లోతు ఎంత ఉండాలి? 2.5 మీటర్స్ తో డెప్త్ లోతుతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ సార్, దీంట్లోనే ఒక క్వశ్చన్ సార్. నియర్ టు ది గ్రేట్ బాత్స్ దేర్ ఇస్ స్పెషల్ స్ట్రక్చర్స్ ఆర్ ఆల్సో కన్స్ట్రక్టెడ్. సో ఆ కాలంలో ఆ గ్రేట్ బాత్ లేక స్విమ్మింగ్ పూల్ ఏవైతే ఉన్నాయో ఆ స్విమ్మింగ్ పూల్ కు దగ్గరగానే కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలను కూడా వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. ద స్ట్రక్చర్స్ ఆర్ స్పెషల్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ హమ్మమ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఆ గ్రేట్ బాత్ దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలను ఏమంటాం? హమ్మం. పలకాలే, హమ్మం. సో ఈ హమ్మం అనేటువంటి నిర్మాణాలు కూడా ఈ గ్రేట్ బాత్ లేక స్విమ్మింగ్ పూల్ కి దగ్గరలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకు వాట్ ఈస్ మీన్ బై హమ్మం? ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ కోల్డ్ అండ్ హాట్ వాటర్ షవర్స్ అండ్ ఆయిల్ రూమ్స్. అంటే మనకి కోల్డ్ వాటర్ షవర్, హాట్ వాటర్ షవర్. సో ముందే చెప్పా, ఇప్పుడు మనం అడ్వాన్స్ టెక్నాలజీలో బతుకుతాం అనుకున్నాం. రూముల్లో గ్రేజర్లు పెట్టుకొని లేక బాత్రూంలో పెద్ద పెద్ద గ్రేజర్లు పెట్టుకొని కోల్డ్ వాటర్ హాట్ వాటర్ అవసరమైన ఏది కావాలంటే వస్తుంది అనుకున్నాం. కానీ ఆ రోజుల్లోనే ఆ టెక్నాలజీలోనే అప్పట్లోనే కోల్డ్ వాటర్ షవరు, హాట్ వాటర్ షవర్లు, ఆయిల్ రూమ్స్, మసాజ్లు, మర్దంశాలలు అన్నీ ఉంటాయి. అంత అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట అది. సో ఆ విధంగా కోల్డ్ వాటర్, హాట్ వాటర్ షవర్లు కలిగినటువంటి నిర్మాణాలను ఏమని పిలుస్తాం? హమ్మం, విచ్ ఈజ్ నియర్ టు ది గ్రేట్ బాత్స్. ఆ గ్రేట్ బాత్స్ దగ్గరలోనే అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో జరిగినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. అయితే దీన్ని మీరు చదివేటప్పుడు ఈ విధంగా లెసన్ విన్నారు కదా. చదివేటప్పుడు ఏం లేదు, సింపుల్ గా ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ప్రకారం వరుసగా రండి. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఏ ఫర్ యానిమల్ ఫైటింగ్, బి ఫర్ బాక్సింగ్, అగైన్ డి ఫర్ డైస్. ఇంకా కంటిన్యూస్ గా డైస్ తో పాటుగా బాల్స్ అండ్ మార్బుల్స్. ఆ డైస్ మీద చోట క్వశ్చన్ ఏంటి? అగైన్ ఇంకో డి ఫర్ డాన్సింగ్. సో ఏ ఫర్ యానిమల్ ఫైటింగ్, బి ఫర్ బాక్సింగ్, డి ఫర్ డైస్ అండ్ డి ఫర్ డాన్సింగ్. సో డీలో ఎన్ని ఉన్నాయి? 2. తర్వాత ఐ ఫర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఈస్ గ్రేట్ బాత్స్. ఈ విధంగా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. దేని మీద ఏ క్వశ్చన్ వస్తే గుర్తు చెప్పొచ్చు. సో దీనిలో ఒక క్వశ్చన్ చెప్పండి. వెరీ పాపులర్ యాక్టివిటీ ఎవరు? ప్లేయింగ్ డైస్. అండ్ ఫేవరెట్ రిక్రియేషన్ యాక్టివిటీ ఎవరు? డాన్సింగ్, పర్టికులర్లీ కమ్యూనిటీ డాన్సింగ్. ఇంత సింపుల్, ఎందుకంటే ఏం లేదు అక్కడ. ఎంత కొత్త సిలబస్ వచ్చినా దాన్ని రాసుకునే విధానంలో, వినే విధానంలో, చదువుకునే విధానంలో కరెక్ట్గా కానీ మనం ఉంటే ఏ కొత్త సిలబస్ ఏమీ చేయలేదు. సో ప్రాపర్ క్లాస్ ఉండాలి, ప్రాపర్ మెటీరియల్ ఉండాలి, ప్రాపర్ వినే విధానం ఉంటే త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో కొత్త టాపిక్స్ యాడ్ చేశారు, దాంట్లో ఏదో ఉంది అనే ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే రాయటానికి, మేము చదవడానికి కొన్ని ఎక్కువ బుక్స్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. మేము దాన్ని చదివి ఒక సీక్వెన్స్ లో ఒక ఆర్డర్ ప్రకారం రాయగలిగితే, అదే ఆర్డర్ ప్రకారం మేము చెప్పగలిగితే అప్పుడు మీరు విని త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని ఏదో మెటీరియల్ ఇచ్చేసి నువ్వు చదివేసేయంటే కుదరదు కదా. అలాంటప్పుడు నువ్వే టెక్స్ట్ బుక్ చదువుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈజీ వేను మీకు తెలియజేయగలగాలి, అప్పుడే మీరు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ వచ్చేసరికి వేదిక్ పీరియడ్, వేద కాలంలో వ్యాయామ విద్య యొక్క అభివృద్ధి.